రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ తినడానికి ఇప్పుడు మీరు రెస్టారెంట్‌కి వెళ్ళడానికి అవసరమే లేదండి. ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా చేసుకునే వెజ్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాం. దీనికోసమైతే నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇది 30 నిమిషాల పాటు ముందే కడిగి శుభ్రంగా నానబెట్టి పెట్టుకున్నాను. ఇదైతే వాటర్ అంటే రైస్ కన్నా 3 టైమ్స్ ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్‌లోనే కొంచెం సాల్ట్ ఏసేసి వాటర్‌ని కొంచెం బాయిల్ చేసుకొని ఈ రైస్ ఏసేసాను. దీన్ని ఉడకడానికి జస్ట్ 10-15 మినిట్స్ చాలండి. 15 మినిట్స్ తర్వాత ఏదైతే మన రైస్ ఉందో 90% కుక్ అయిపోద్ది. ఈ స్టేజ్ చాలు. పొడి పొడిగా ఉండాలి రైస్, ఫ్రైడ్ రైస్ కాబట్టి. ఇది ఒక ప్లేట్‌లో రైస్ వేరేగా చేసేసుకొని నీళ్లు లేకుండా పొడి పొడిగా ప్లేట్‌లో సైడ్ తీసేసుకొని దీన్నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఒక 30 మినిట్స్ కోసం. ఇప్పుడు ఒక కడాయి తీసుకుందాం. దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇది ఐరన్ కడాయి తీసుకుంటే ఆ స్మోకీ ఫ్లేవర్ ఏదైతే ఉందో వెజ్ ఫ్రైడ్ రైస్‌ది అది మంచిగా వస్తుంది. ఆయిల్‌ని ఒకసారి మంచిగా ఇలా కలుపుకొని పెట్టుకుందాం. దీంట్లో 1 ఇంచ్ అల్లం, ఇంకా 4-6 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి తీసేసుకుందాం. దీంట్లో ఆయిల్‌లో వేసేసుకొని ఒక అర నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ చిన్నగా తరిగి పెట్టుకున్నాం. అది కూడా దీంట్లో వేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఎక్కువ చేయడం అవసరం లేదు. ఇక్కడ నా దగ్గర అయితే రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్, క్యారెట్ ఉండింది. బీన్స్ ఇంకేమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా వేసేసి మంచిగా ఒకసారి కలిపేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ ఏదైతే ఉందో 30%-50% ఉడికితే చాలు. ఆ క్రంచ్ అనేది ఉంటేనే ఆ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది బాగా ఉంటుంది. ఎక్కువ కుక్ చేయకుండా ఒక 2 మినిట్స్ అలా సాటే చేసుకుందాం. ఇది మంచిగా ఇదైపోయిన తర్వాత 2 మినిట్స్ తర్వాత ఏదైతే మన రైస్ ఉందో ఇది వేసేసుకుందాం. ఈ రైస్లోనే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేద్దాం. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండ్ ఇంకొక 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసేద్దాం ఫ్రెండ్స్. వేసేసి దీన్ని మంచిగా కలిపేసుకుందాం. 1 నిమిషం పాటు ఫ్లేమ్ హైలోనే పెట్టి ఈ వెజిటేబుల్స్ ఏదైతే ఉన్నాయో అంతా రైస్కి బాగా పట్టుకున్నట్టు మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇదైతే చూడొచ్చు మన వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా ఈజీగా తొందరగా అయిపోయింది. దీంతో మీరు వెజిటేరియన్ అయితే పన్నీర్ కర్రీతో తినండి, నాన్ వెజ్ అయితే చికెన్ కర్రీతో తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి ఇంకొన్ని రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కంపల్సరీగా ప్రెస్ చేయండి. ఇంకో వీడియోలో ఇంకో రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.